జానకి, నేను కరెక్ట్ గా 7 గంటలకల్లా కాలేజ్ లో ఉండాలి. ఇంత పొద్దునేనా? అవును, డాన్స్ ప్రాక్టీస్ ఉంది కదా. డాడీ నిద్రపోతున్నారు, లేచిన తర్వాత చెప్పు. అయ్యో, ఇంకోసారి ఇలా చేసా ఉంటే చంపేస్తాను, జాగ్రత్త. ఏంటి? ఇదిగో బాగా పిసుకో. ఏమిటా చూపు? వచ్చి స్నానం చేయండి. ఎక్కడికి వెళ్తావు? రా కూర్చో. వదలండి, లోపల నాకు చాలా పనులున్నాయి. ఎవరి గురించి ఆలోచన? చాలా అందంగా ఉండేది అమ్మాయి. ఎవరు? నువ్వు ఇక్కడికి రాకముందు నీలాగే ఈ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేది అమ్మాయి. పేరు మీనా. ఆత్మహత్య చేసుకుంది. కారణం మీరే అయి ఉంటారు. మన జోసఫ్ గారు అమ్మాయి. ఓ, పాపం అమ్మాయి గుర్తొచ్చినప్పుడు అలా నాకు చాలా బాధగా ఉంటుంది. అదే సరే, ఇప్పుడు ఇది నాతో ఎందుకు చెప్తున్నారు? జోసఫ్, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం అంతా వెతుకుతున్నానే. ఇంతకీ ఏ పని మీద వచ్చావు? నాగాయపాలెం వెళ్ళి రావాలి. నువ్వు వస్తావా? వెళ్ళొద్దాం. నాగాయపాలెంలో ఎవరిని కలవాలి? మా అబ్బాయి వచ్చే నెలలో ఫారెన్ నుంచి వస్తున్నాడు. పోయిన నెలలోనేగా వచ్చాడు. వచ్చాడయ్యా, ఇప్పుడు ఆ సంగతి కాదు. వాడికి వెంటనే సంబంధం చూడాలి, లేకపోతే ఏ దొరసాన్నో వెంట పెట్టుకు వస్తాడు. నీకు ఖర్చు తగ్గుతుంది కదా. నా ఉద్దేశం ఏంటంటే నీకు పెళ్లి ఖర్చు తగ్గుతుంది కదా. మన దేశంలో ఎంతో మంది అందమైన లక్షణమైన అమ్మాయిలు ఉండగా విదేశీ అమ్మాయిని చేసుకోవాల్సిన కర్మేమిటి? అదీ కాకుండా వాళ్ళు మన ఆచార సాంప్రదాయాలకు ఏమాత్రం అనుకూలంగా ఉండరు. నాగాయపాలెం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నీకు కూడా బాగా తెలుసు కదా, మా ఆవిడ తాలూకు దూర బంధువు ఒక ఆయన జర్మనీలో ఉంటున్నారని. వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. స్కూల్ వెళ్తే చర్చి, చర్చి వెళ్తే ఇల్లు, తప్పితే వేరే లోకమే తెలియదురా అమ్మాయికి. అమ్మాయి ఎలాంటిది? అమ్మాయికేం బంగారం. కానీ మీ అబ్బాయికి ఆ అమ్మాయికి పొత్తు కుదురుతుందా అని.
ఎందుకు కుదరదు? అలాంటి అమ్మాయి నా కోడలు కావాలని నా కోరిక. ఈ మధ్యనే వాళ్ళు జర్మనీ నుంచి వచ్చారు. పెళ్లి విషయం వాళ్ళతో మాట్లాడాలి. నువ్వు కూడా నాతో రావాలి. ఇప్పుడు నేనెందుకురా? ముందు నువ్వు వెళ్ళి మాట్లాడరా, ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ మధ్య తరచు మీనా నాకు కల్లోకి వస్తుంది. తను లేని లోటు ఎవరూ తీర్చలేదు. ఒకసారి చర్చికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసిరా. జానకి, డాడీ ఊరు నుంచి ఎప్పుడొస్తారని చెప్పారు? ఇవాళ రాత్రికి, లేదంటే రేపు వస్తారు. ఏంటి, ఏదైనా ప్రోగ్రాం వేసుకున్నావా? జానకి, జానకి, ఏంటమ్మా? బాత్రూమ్ లో ఎవరున్నారు? ఇంకెవరు? చంటి. చంటి, చంటి, ఒరే చంటి, బయటికి రారా. వాడు బయటికి రాడు. చంటి, మూగుబద్దు. చంటి, 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 చంటి. ఏంట్రా? ఎవరు? ఓ అయ్యగారా? పెళ్లి విషయం గురించి అయి ఉంటుంది. డాడీ, రాణి ఏమంది? ఏముంటుంది, ఆడబడితిని అడిగినట్టు చెప్పమంది. నేను అడిగింది అన్నయ్య విషయం ఏమంది అని. ఇంకేముంటుంది, నా కొడుకేం తక్కువని, నాకేం తక్కువని, నా ఆస్తిపాస్తులకేం తక్కువని అనడానికి. ఇంతకీ పెళ్ళెప్పుడో చెప్పండి. మా కుటుంబ విషయాలు నీకెందుకు? వెళ్ళి ఇంటి పనులు చూసుకో. వెళ్ళ, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా వెళ్ళ. ఇంకా నిలబడ్డావే, పోలోపలికి. ఏమి డాడీ ఇది? జానకిని ఎప్పుడూ లేంది ఎందుకలా తిట్టి పంపించారు? ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచాలి, లేకపోతే మన నెత్తికి కూర్చుంటారు. సరే, దాన్ని వదిలేయండి. కట్నం సంగతి ఏంటి? బంగారం 100 కాసులు, పోతే రొక్కం 10 లక్షల రూపాయలు ఇమ్మని అడిగాను. తప్పే ఉంది, వాడు నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు కదా. ల్యాన్సర్ కారు కూడా ఇమ్మని అడిగాను. ఇప్పుడు కారు బంగారం ముఖ్యం కాదు. అన్నయ్య రావాలి, అమ్మాయి నచ్చిందని చెప్పాలి. అప్పుడే మిగతా విషయాలన్నీ. నచ్చుతుంది, తప్పకుండా నచ్చుతుంది. వాడు నా కొడుకు, వాడు నా మాట కాదనడు. ఈ పెళ్లి జరిగిపోతే వీలైనంత త్వరలో దీని పెళ్లి కూడా చేసేయాలి. జానకి, జానీ, నా మీద కోపమా? సారీ, తొందరపడి అలా మాట్లాడాను. జానీ, ప్లీజ్. జానీ డియర్, నన్ను క్షమించు. ఏదో ఆవేశంలో మా అమ్మాయి ముందు అలా మాట్లాడాల్సి వచ్చింది. నా భార్య చనిపోయిన తర్వాత నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో నీకు తెలుసు కదా. ఇలాంటి తీయటి మాటలు మొదటి నుంచి వింటున్నాను.
పని కావాలంటే క్షమించమని అడుగుతారు, కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడతారు. నీ మనసు నొప్పించాలని నేను అలా మాట్లాడలేదు. కావాలంటే నీ మీద ఒట్టేసి చెప్తాను, నువ్వు లేకపోతే నేను ఒక క్షణం కూడా బతకలేను. నమ్మమంటారా? మీరు శరీర సుఖం కోసమేగా ఇలా మాట్లాడుతున్నారు. రేపు నా ఆరోగ్యం బాగుండక నా అందాలన్నీ తగ్గిపోతే అప్పుడు తెలుస్తుంది మీ ఒట్టు విలువేంటో. ఆ దేవుణ్ణి నేనొక్కడే కోరుకుంటున్నాను, కొద్ది రోజుల వరకైనా నా ఆరోగ్యం బాగుండాలని. నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇంతవరకు నా జీవితంలో మీ నుంచి నిజమైన ప్రేమని నేను పొందలేదు. నీకు నేను జీవితాంతం తోడుగా ఉంటాను, నిన్ను మోసం చేయను. నన్ను నమ్ము జానకి, చనిపోయిన నా భార్య మీద ఒట్టుగా చెప్తున్నాను. చూసారా, మీ మగాళ్ళంతా ఇంతే. అవసరం తీర్చుకోవడం కోసం ఎన్ని ఒట్లైనా వేస్తారు. మరి మీ ఆడవాళ్ళు మాత్రం తక్కువ, కవ్వించి కసిపెంచి చంపుతారు. ఇదిగో ఇలా చంపుతారు. గొప్పవారేలండి. జానీ మ్మ్. ప్లీజ్. అబ్బా. జానీ. వస్తాను. ఆ. నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు, ఎవరితోనూ చెప్పకూడదు. కొట్టేయ్, వేయి కొట్ట. ఎవరితోనైనా చెప్పావో నరికేస్తాను. ఒక్క గ్లాసుడు మజ్జిగతో రాత్రి తాగిందంతా దిగిపోయింది. పెళ్లి పనులు మానేసి తాగి ఎక్కడైనా పడిపోయావు. వస్తాను. చంటి, ఏమైంది? ఏమైంది? లేదు, ఏదో అయింది, చెప్పు. ఆ జానకి నిన్ను ఏమైనా తిట్టిందా? మా డాడీ ఏమైనా తిట్టారా? నిన్నే మా డాడీ ఏమైనా తిట్టారా? నాతో చెప్పు, నేను ఎవరితోనూ చెప్పను. రా.
అయ్యో రా రా, రమ్మంటుంటే పద. జానకి, డాడీ చెప్పు, ఏం జరిగింది? రమ్మంటుంటే ఏం లేదు. మీనా, టీ. మీనా, ఇలా రా. మా అమ్మాయికి డ్రెస్ కొంటూ అలాగే నీకు మంచి డ్రెస్ కొన్నాను, తీసుకో. నువ్వు నా కూతురు లాంటి దానివి, తీసుకో. తీసుకో అమ్మా, తీసుకో. ఎంతసేపు ఇలా తాగుతుంటారు? పెళ్లి గురించి ఆలోచిస్తూ కాస్త ఎక్కువ తాగాను. అవును, మీ అబ్బాయి పెళ్లికి నాకేం కొనిస్తారు? నాకున్నదంతా నీదేగా. ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సరే గాని
నా మనసులో ఉన్న ప్లాన్ ఏమిటో అసలు నీకు తెలుసా జానకి? అయితే విను. మా అబ్బాయికి పెళ్లి అయిపోయాక వాడు చక్కగా ఫారిన్లో సెటిల్ అయిపోతాడు. ఇక మరో 6 నెలల తర్వాత మా అమ్మాయికి కూడా పెళ్లి చేసేసి దాన్ని కూడా అత్తవారింటికి పంపేస్తాను. ఆ తర్వాత మన ఇద్దరం జాలీగా ఉంటాం. మనకి ఏ అడ్డు ఉండదు. ఎలా ఉంది నా ప్లాన్? ప్లాన్ చాలా బాగుంది, కానీ అనుకున్నది జరగాలిగా. ఆ? అమ్మాయి గురించి కూడా ఆలోచించండి. చూడు, మా అమ్మాయిని చూసావు, కొంచెం పొగరుగా కనిపిస్తుంది, కానీ మనసు వెన్నపూస. నేను చెప్పినట్టే వింటుంది. ఏంటి, నీకు నమ్మకం కలగడం లేదా? ఆ? ఇలా చూడు జానకి, వాళ్ళు ఎలా ఉంటే ఏమిటి మనకి? నాకు నువ్వు ఉన్నావు అంతే చాలు. కానీ నువ్వు ఓ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. మా అబ్బాయి వచ్చినప్పుడు మాత్రం నువ్వు సవ్యంగా నడుచుకోవాలి. ఆ? మీరొచ్చి చాలా రోజులైంది. ఎన్ని రోజులైంది ఏంటి? ఒక వారమేగా అయింది. పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఆ హడావిడిలోనే నీ దగ్గరికి రాలేకపోయాను. ఇప్పటికైనా వచ్చారు కదా, కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తాను. అబ్బా వదలండి. పట్టపగలే ఏమిటిది? సారీ. మా ఆయన వచ్చే టైం అయింది. ఓ, నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలి. వస్తాను. ఒకప్పుడు అమెరికా, ఇప్పుడు అమెరికా కన్నా ఎంతో బెటర్ జర్మనీ. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి డాడీ. రేయ్, నేను లెక్క వేస్తే దానికి తిరుగుండదురా. ఎంత పెద్ద లెక్క అయినా క్షణంలో తేల్చి పారేస్తానురా. అవును, మీ కంప్యూటర్ లెక్కలు అనుకున్నావా మా పాతకాలం చదువులు? మీ లెక్కెప్పుడు తప్పు డాడీ. తను అన్నయ్యతో కలిసి అమెరికా వెళ్ళదు, జర్మనీ వెళ్ళదు. కారణం? ఏముంది, రాణి పుట్టి పెరిగింది పల్లెటూరులో గనక. నన్ను మాయ చేయాలని చూడకు. మీ అన్నయ్యని పెళ్లి చేసుకునే ఏ పిల్లైనా వాడి పద్ధతుల్లోకి మారిపోవాల్సిందే. ఈ విషయంలో అన్నయ్య ఓడిపోవడం ఖాయం. పెళ్ళైపోయిన తర్వాత నా ప్రోగ్రామ్ ఏంటి? నీ పెళ్ళాన్ని తీసుకుని హ్యాపీగా అమెరికాకో జర్మనీకో వెళ్ళిపో. డాడీ, దీనికో పల్లెటూరు బయటను చూసి పెళ్లి చేయి, తిక్క కుదురుతుంది. ఇదిగో మాటలోనే వచ్చాడు. నువ్వు నోర్మి. ఎరా, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశాను. అయ్యగారు, మీతో ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఏం చెప్పడం మర్చిపోయావు? రేపు పెళ్లికి నా తరపున వచ్చే వాళ్ళకి ఒక పార్టీ. ఏం పార్టీ ఇవ్వాలంటావు? ఇది. దానికేం భాగ్యం, అలాగే ఇద్దాం. కానీ తాగి తందనాలు అడిగి అల్లరి చేయకూడదు. మీరు కూడా వెళ్ళి పడుకోండి. రేయ్, బాగా నిద్రపో. పొద్దునే పెళ్లి, ఫ్రెష్గా ఉండాలి. అలా చెప్పండి. రారా, కూర్చో. చూడు, పెళ్లికి నీ సెటప్ను పిలవడం మర్చిపోవద్దు. ఎంత కాదనుకున్నా నీకు సుఖాన్ని అందిస్తోంది కదా. పిలవకపోతే నీ మీద అలుగుతుంది. అది నాకు తెలుసయ్య గారు, ముందు తన్నే పిలిచాను. పిచ్చి విధవా, పెళ్లి రేపు పొద్దునరా, ఇప్పుడే ముస్తాబవుతున్నందుకు పడుకో. కరుణామయుడైన యేసు ప్రభువు సమక్షములు యాంటోనీ కొడుకు రాహుల్కి మోసెస్ కూతురు జెన్సీ రాణినిచ్చి వివాహము జరిపించడమైనది. నీ గురించి నా చెల్లెలు వివరంగా చెప్పింది.
నీలా సిగ్గుపడే అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. చూడు, నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి. నీకు సినిమాలు చూసే అలవాటు ఉందా? అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఏంటి, ఏమైంది? పర్వాలేదు, ఏంటో చెప్పు. ఆ లైట్ వద్దండి. ఓ, అంత సిగ్గా? నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే నాకు అదోలా ఉంది. నేనేదేదో చేయాలనిపిస్తోంది. ఏమిటన్నయ్యా, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈ ఊరు ఎలా ఉంది? పాపం ఇక్కడ ఉండాలంటే నీకు బోరు కొడుతుంది కదూ? నువ్వు చెప్పేది కరెక్టే. ఏంటి కరెక్ట్? ఇంకా కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నానంటే నాకు పిచ్చి పడుతుంది. నేను నీకు ఎప్పుడో చెప్పాలనుకున్నాను. అమెరికాలో చదువుకొని ఏం ప్రయోజనం? భార్య మనసులో ఏముందో తెలుసుకోకుండా ఫస్ట్ నైట్ లోనే తన్ని ఏడ్పించావు. అన్నయ్య, ఇది అమెరికా కాదు, ఇండియా. ఇక నీ అమెరికా స్టైల్ కట్టిపెట్టి నీ భార్య మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఏమిటా అన్నయ్య? అందులో ఏముంది? ఆ గాయం ఏంటి? ఎవరు కుట్టారు? ఎవరు కుట్టారు? ఎవరు కుట్టారు? ఎందుకు కొట్టారు చెప్పు. చెప్పు, ఎందుకు కొట్టారు? సాధారణంగా పిల్లలకు పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఇక్కడంతా తారుమారు. అది సరే, ఇప్పుడు ఏమైంది? నేను ఎవరితోనూ చెప్పుకోలేక నీతో చెప్పుకుంటున్నాను. పెళ్ళైన మొదటి రోజే ఇద్దరి మధ్య యుద్ధం మొదలైందనుకో. ఒకరినొకరు అసలు వాళ్ళు అర్థం చేసుకోలేదనుకుంటాను. మొదట అలాగే ఉంటారు, తర్వాత అవే చక్కబడతాయి. నేను అలాగే అనుకున్నాను, కానీ ఇంకా గొడవ పెరుగుతోందే. నువ్వు ఈ విషయం మీ అబ్బాయిని అడగలేదా?
ఏం అడగమంటావు? వాడి సైడ్ తప్పున్నట్టుగా నాకేమాత్రం అనిపించడం లేదు. అమ్మాయి తప్పని చెప్పడంలో అర్థం లేదు. మీ అబ్బాయిని అడిగి చూడు. తాగొచ్చినట్టున్నాడు. ఈ మధ్య తాగుడు మరీ ఎక్కువైందనుకుంటాను. మనశ్శాంతి కరువైనప్పుడు ఇంకేం చేస్తాడు? ఇది ఇంకా ఎన్నాడుంది? 2 వారాలుంది. కానీ వాడు ఎంత త్వరగా వెళితే అంత బాగుంటుందని అనుకుంటున్నాడు. నాకు వాడు వెళ్తేనే బాగుంటుందని అనిపిస్తోంది. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను మా ఇంటికి పంపించండి. పెళ్ళైన మొదటి రోజు నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను. ఎన్నోసార్లు అడగాలనుకునే బాగుండదని ఊరుకున్నాను. అసలు మీ ఇద్దరి మధ్య ఏమిటి గొడవ? మీ అబ్బాయిని పిలిచి అడగండి. రాహుల్, ఒరే రాహుల్, ఇలా రారా.
అసలు మీ మధ్య ఏం జరిగిందిరా? ఏం జరిగిందో ఆవిడనే అడగండి. నీ పెళ్ళాన్ని అడిగితే ఆ మాట నిన్నే అడగమందిరా. మీ ఆవిడ తనని పుట్టింటికి పంపేయమంటోంది. అలాగే మీరే తీసుకెళ్ళి వదిలేరండి. 10 మంది పెద్దల సమక్షంలో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇలా వదిలేస్తే బాగుంటుందా? పెళ్ళేగా అయింది, మీకు తెలియదు నాన్న. పెళ్ళయి 4 నెలలు అయినా కూడా మేమిద్దరం ఒక్కరోజు కూడా కాపురం చేయలేదు. దానికి కారణం మీరేగా. నేనేం తప్పు చేశాను? నాకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భర్తలు వాళ్ళ భార్యల దగ్గర మీలా ప్రవర్తించలేదు. ఓహో, ఇదా కారణం? దీని కారకురాలు నువ్వే. అవునులే, హై సొసైటీలో తిరిగితేనే కదా భర్తతో ఎలా ఉండాలో తెలిసేది. పల్లెటూరు బయటలు ఇలాగే ఉంటారు. అవును, నేను పల్లెటూరు బయటనే ఒప్పుకుంటున్నాను. కానీ మీ నాన్నగారిగా మా సంబంధం వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. ఓహోహో, నీ తప్పేం లేదంటావు. డాడీ, దీనికి ఆ చంటిగాడే కరెక్ట్. రాహుల్, డాడీ, దీనికంటికి నేను కనపడ్డాం, ఆ చంటిగాడే కనపడతాడు. ఏంటా చూపు, కాదంటావా? అవును, అతను మీకన్నా చాలా మంచివాడంటాను. మీలాగా అక్రమ సంబంధాల కోసం కుక్కలా వెంటబడ్డు. ఏమిటమ్మా నువ్వు అనేది? మీ అబ్బాయికి ఇప్పుడు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు మావయ్య. ఇప్పుడు ఆ జానికి వెంటే పడుతున్నాడు. ఏమిటి, భయంగా ఉందా? మీరే అడగండి మావయ్య. నిన్న రాత్రి మీ అబ్బాయి ఎవరి రూమ్ లో ఉన్నారు? ఏరా, తను చెప్పేది నిజమేనా? డాడీ, అది నిన్న రాత్రి నువ్వు జానకి రూమ్ లోకి వెళ్ళావా లేదా? జానకి, ఏయ్ జానకి, నిన్న రాత్రి వీడు నీ రూమ్ లోకి వచ్చాడా లేదా? ఏం మాట్లాడవే? అడిగిన దానికి జవాబు చెప్పు. ఎరా ఓకిరి వెధవా, ఏంటి? ఈ ఐస్ క్రీము నీకొద్దా? ఏంటి, గొంతు పోతుందా? కూర్చో కూర్చో. ఇది కొనడానికి డబ్బులు ఎక్కడివి? ఎవరిచ్చారు నీకు? మీ నాన్నగారు ఇచ్చారా? ఏంటి? ఎవరూ లేరులే, పట్టు మొత్తం.
లేడు కదా, ఇంకెందుకు భయం? ఈ రోజు ఉపవాసం ఉన్నాను, ఇప్పుడొద్దు, ఇంకో రోజు రండి. చాలా రోజులైంది, తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్. ఇప్పుడొద్దు, ఎవరైనా మనల్ని చూసారంటే గొడవ వద్దు, వెళ్ళిపోండి. అలా అనకే, ఒకే ఒక్కసారి 2 నిమిషం. ఏమిటి, చర్చికి వెళ్ళావా? అక్కడి నుంచే వస్తున్నాను. ఫాదర్తో అన్ని విషయాలు చెప్పావా? అన్నీ చెప్పాను, త్వరగా వస్తామని చెప్పారు. మనిద్దరం కలిసే చర్చికి వెళదాం. మీనా పేరు మీద ప్రార్థన చేయించాలి. జోసెఫ్, అమ్మాయికో సంబంధం వచ్చింది. మనకు తెలిసిన వాళ్ళ అబ్బాయే, పేరు జేమ్స్. ఈ విషయం మీతో ఎప్పుడో చెప్పాలనుకున్నాను. వాడు మా పక్కింట్లో ఉంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను. మరీ మంచిది. త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే సరిపోతుంది. ఏంటంత సంతోషంగా ఉన్నా? ఓ, ఇప్పుడు అర్థమైంది. మనీషా పెళ్లి గురించి. మనీషా జేమ్స్ కదా? అవును. ఏంటి, నన్నంత త్వరగా మర్చిపోయావా? చూసి చాలా ఏళ్ళైందిగా. మరి ఇక్కడికేంటి? మీ మామగారు మాకు దగ్గర బంధువు. నేను మనీషాని. ఓ, ఇప్పుడు అర్థమైంది. మనీషా నాకు చెప్పింది జేమ్స్ ప్రేమిస్తున్నానని. కానీ ఆ జేమ్స్ నువ్వే ఉంటావని నేను అనుకోలేదు. రా, వచ్చి కూర్చో. అరే జేమ్స్, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మేమిద్దరం క్లాస్మేట్స్. ఓ అలాగా, మీరిద్దరూ కలిసి చదువుకున్నారనమాట. నాకు లోపలి 12 వస్తాను. రా కూర్చో. చాలా రోజుల తర్వాత తన మొహంలో నవ్వు చూశాను. ఇంట్లో జరిగిన విషయాలు నీకు తెలుసు అనుకుంటాను. రాహుల్ ఎప్పుడొస్తాడో తెలిసిందా? తరచూ ఉత్తరాలు రాస్తున్నాడు కానీ ఎప్పుడూ చదివి రాయడం లేదు. తనంటే ఇష్టం లేదని మాత్రం రాశాడు. బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నాడు. ఇది నేను ఆ అమ్మాయితోనే కాదు, ఎవరితోనూ చెప్పలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎప్పుడొచ్చారు? కాసేపు అయింది. మీ ఇద్దరు పెళ్లి వీలైనంత త్వరగా చేయాలి. చెల్లెలి పెళ్లికి అన్నగారు రాకుండా ఉండడుగా. మీరేం దిగులు పడకండి, రాహుల్ వస్తాడుగా. వాడికి నచ్చజెప్పి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. జేమ్స్, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మాయి నీతో ఏమైనా మాట్లాడాలేమో. తీసుకువెళ్ళమ్మా.
అయ్యి మనీషా, మన పెళ్ళైపోయాక హనీమూన్కి ఊటీ వెళ్దాం. ఊటీ వద్దు, కాశ్మీర్ వెళ్దాం. సరే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? కాశ్మీర్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ తీసుకొస్తాను. అప్పుడే ఆ. నీ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు నువ్వు మనశ్శాంతిగా ఉండకూడదు. నువ్వు చావాలి. జోసెఫ్, జోసెఫ్ లే. ఏమిటేమైంది? మీ అమ్మాయి నీకెప్పుడైనా కల్లోకి వచ్చిందా? లేదు. తను నా కల్లోకి వచ్చింది. నాకు చాలా భయంగా ఉంది. ఏమైనా సరే రేపు ఉదయాన్నే ముందు చర్చికి వెళ్ళాలి మనం. చంటి, చంటి, ఇవ్వు ఇవ్వు. వెళ్ళు వెళ్ళు. కూర్చో కూర్చో. ఏయ్, ఏమిటిది? ఆ? ఏమిటిదంతా? నిన్నే. ఆ? ఓహో, అలాగా. రాయి బాగా.
Ah.